హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. రామబాణం ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అండ్ రామబాణం టీమ్కి స్పెషల్ వార్మ్ వెల్కమ్. అండ్ రామబాణం టీంతో ఇవాళ ముచ్చటించబోతున్న మన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు ఎవ్రీబడి. సో రామబాణం మే 5వ తేదీ నుంచి ప్రేక్షకులందరినీ అలరించడానికి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో రామబాణం అనే టైటిల్ దగ్గర నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి కంటెంట్ కూడా ఆ పాజిటివ్ రియాక్షన్ని, పాజిటివ్ వైబ్స్ని చాలా అద్భుతంగా బిల్డ్ చేస్తుందని చెప్పాలి. మరీ ముఖ్యంగా గోపీచంద్ గారు మ్యాచో స్టార్గా మాస్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయనకి ఫ్యామిలీ ఆడియన్సెస్లో కూడా అంతే ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ అలా ఫాలోయింగ్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ లక్ష్యం అనే సినిమా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో అన్నదమ్ములుగా కనిపించినటువంటి జగపతి బాబు గారు అండ్ గోపీచంద్ గారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అన్నదమ్ములుగా కనిపిస్తూనే మన ముందుకు వస్తున్న రామబాణం సినిమా డెఫినెట్గా అలాంటి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మేమైతే ఇప్పటికీ లక్ష్యం అనగానే మాకు ఆ ఇమోషనల్ సీన్స్ అన్నీ గుర్తొస్తాయి. మీరు ఆ ట్రాఫిక్లో పరిగెత్తి ఆరాట పడుతూ ఉండే ప్రతి ఇమోషనల్ సీన్ మాకు ఇంకా కళ్ళల్లోనే ఉంది. సో అటువంటి కాంబినేషన్ అఫ్ కోర్స్ జగపతి బాబు గారు, గోపీచంద్ గారు మాత్రమే కాదు, అలాంగ్ విత్ ఆ డైరెక్టర్ శ్రీవాస్ గారు ఈ సినిమా రావడం అనేది డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా స్పెషల్ అని చెప్పాలండి. ఎందుకంటే మామూలుగా కొన్ని సినిమాలని మాస్ యాక్షన్ సినిమాలుగా మనం విభజిస్తూ ఉంటాం, కానీ ఇలాంటి ఒక పక్కా ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావడం అనేది చాలా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అలాంటి సినిమాల్ని శ్రీవాస్ గారు నిత్యం రూపొందిస్తూనే ఉంటారు అని చెప్పాలి. ఆయన సినిమాల్ని ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం థియేటర్స్కి వెళ్ళి చూసే విధంగానే ఉంటాయి. అండ్ అలాంటి శ్రీవాస్ గారి డైరెక్షన్లో గోపీచంద్ గారు ముచ్చటగా 3వసారి కలిసి చేయడం అనేది వెరీ వెరీ స్పెషల్ ఫిలింగా మార్చేసింది రామబాణం చిత్రాన్ని. అండ్ ఎస్, జగపతి బాబు గారు అండ్ గోపీచంద్ గారు అన్నదమ్ములుగా మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాలో ఫ్యామిలీకి కావాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అండ్ మే 5వ తారీఖు అంటే 5వ నెలలో 5వ తారీఖు మన ముందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసే సందర్భం కూడా కాబట్టి అందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి చిత్రంగా రామబాణం మన ముందుకు వచ్చేస్తోంది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మాతగా, వివేక్ కూచిపోట్ల గారు సహ నిర్మాతగా, శ్రీవాస్ గారి దర్శకత్వంలో మిక్కీ జే మేయర్ గారి అద్భుతమైన సంగీతంతో మన ముందుకు వస్తోంది. ఇప్పటి వరకు మిక్కీ జే మేయర్ గారు ఇచ్చిన సంగీతం అంతా ఒకెత్తైతే ఆయనలోని సరికొత్త కోణాన్ని శ్రీవాస్ గారు బయటకు తీసుకొచ్చారని చెప్పాలి. సో దరువేరా కానీ, ఐఫోన్ కానీ అసలు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చెయ్యని ట్యూన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మిక్కీ జే మేయర్ గారిని కూడా ఒక కంప్లీట్ కమర్షియల్ స్పేస్లోకి తీసుకొచ్చేశారు శ్రీవాస్ గారు. అందుకని ఈ సినిమాకి సంబంధించిన పాటలు కూడా ఆల్రెడీ ఆ రేంజ్లో సక్సెస్ అయ్యాయి. ఇలా వింటూ ఉంటేనే మనకి ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కదా పాటల నుంచి. ఎస్, అండ్ అఫ్ కోర్స్ గోపీచంద్ గారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ దట్ మ్యాసివ్ మ్యాచో స్టార్ ప్రెజెన్స్ అనేది కనిపిస్తూనే, అండ్ నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే అనిపిస్తుంది ఇంత రాముడు మంచి బాలుడిలా కనిపించే గోపీచంద్ గారు ఒకప్పుడు రావణాసురుడిలా ఎలా మమ్మల్ని కన్విన్స్ చేశారా అని చెప్పి. అండ్ మళ్ళీ ఓసారి ఆ ఉగ్రరూపం మేము చూడాలనుకుంటున్నాం గోపీచంద్ గారు. సో ఎస్, మాటల్లోనే మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ డింపుల్ హైతి కూడా ఇక్కడికి ఎంటర్ ఇవ్వడం జరుగుతుంది. హార్టీ వెల్కమ్ టు యూ డింపుల్ హైతి. తాను స్క్రీన్ పైన కనిపించింది అంటే అటు పర్ఫార్మెన్స్ అయితేనేంటి, ఇటు డ్యాన్స్ అయితేనేంటి అన్నిటినీ చించి అవతల పెట్టాల్సిందే. సో అటువంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ డింపుల్ హైతి ఈ సినిమాలో గోపీచంద్ గారితో పాటు కలిసి మనల్ని అలరించబోతున్నారు. హార్టీ వెల్కమ్ టు యూ డింపుల్ వన్స్ అగైన్. ఓకే, సో మరి మన మీడియా మిత్రులందరూ రెడీగా ఉన్నారు. మనం టీమ్ మెంబర్స్ మాటలు కూడా వినేసిన తర్వాత వాళ్ళతో ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్, ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా లెట్ మీ వెల్కమ్ మధు గారు ఆన్ స్టేజ్, ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన ప్రిపేర్డ్గా ఉన్నారు నాకు తెలుసు. యా, వెల్కమ్ మధు గారు, ప్లీజ్. మళ్ళీ మీకు మార్క్. అందరికీ నమస్కారం అండి. అన్నదమ్ముల కథ అనగానే మనకి రామలక్ష్మణులు గుర్తొస్తారు. రామాయణం దగ్గర నుంచి
ఎన్నో కొన్ని వందల వేల అన్నదమ్ముల కథలు వచ్చాయి. ఇన్ని కథలు ఎందుకు అన్నదమ్ముల మీద వస్తున్నాయని ఒకసారి ఆలోచించి చూస్తే, జనరేషన్స్ మారే కొద్దీ, వ్యక్తిత్వాలు మారే కొద్దీ, కాలం మారే కొద్దీ అన్నదమ్ముల మధ్యలో కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్స్ రావడం అనేది మనం ఇప్పుడు మన కాలంలో కూడా చూస్తున్నాం. అంటే మా నాన్నగారికి మా పెద్దనాన్నగారికి వచ్చిన సమస్య నాకు మా తమ్ముడికి రాకపోవచ్చు. ఇప్పుడు కొత్త సమస్యలు వస్తాయి, మా పిల్లలకి ఇంకో కొత్త సమస్యలు వస్తాయి. సో ఇలా ప్రతి జనరేషన్లోనూ కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ కొత్త కొత్త కాన్ఫ్లిక్ట్సే కొత్త కథలు అని కూడా చెప్పొచ్చు. సో అలా ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ వచ్చిన ఈ అన్నదమ్ముల కథ ఏంటి అనేదే ఈ రామబాణం సినిమా అండి. సో ప్రతి జనరేషన్లోనూ అన్నదమ్ముల కథ చెప్పాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి మామూలుగా మన దగ్గర మీట్ అని అంటుంటారండి. అంటే కొంతమంది పెద్ద దర్శకులు కూడా చెప్తుంటారు, ఏ టైంలో సాంగ్ రావాలి, ఏ టైంలో పాట రావాలి, ఏ టైంలో ఫైట్ రావాలి, ఏ టైంలో ఎమోషన్ని తీసుకెళ్ళాలి, స్ట్రక్చర్ అని కూడా అంటారు దాన్ని. అది ఈ సినిమాకి చాలా బాగా కుదిరింది. సో అది ఉండడం వల్ల ఏంటంటే ఆ రిథమ్ ఉండడం వల్ల సినిమాని చాలా బాగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమాని ఆ పద్ధతిలో చూస్తే చాలా ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ సినిమాకి ఇంకొక కొత్త విషయం అండి, మిక్కీ జే మేయర్ గారు చాలా ఫ్రెష్ విషయం ఈ సినిమాకి. ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి యాడ్ అయిన తర్వాత టోటల్గా చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తూ ఉంది. అసలు ఆర్ఆర్తో కలిపి నేను అంటే ఒకసారి చూసిన తర్వాత నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి మళ్ళీ చూశాను 2-3 సార్లు. సో అదే ఇంట్రెస్ట్ మీకు కూడా కలుగుతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అండ్ మే 5న థియేటర్లో వచ్చి అందరూ ఎంజాయ్ చేయదగిన చిత్రం. ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. యా, థ్యాంక్స్. ఓకే, సో రామబాణం సినిమాకి సంబంధించి సాంగ్సే కాదు, మన టీజర్ అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చూసిన తర్వాత అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. కావాల్సినంత కామెడీ ఉంది, కావాల్సినంత ఎమోషన్, సెంటిమెంట్ ఉంది, కావాల్సినంత యాక్షన్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి. అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ డింపుల్ హైతి లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్తో మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో ఆల్ మిక్స్డ్ మనకి అద్భుతంగా, ఎస్పెషల్లీ అలీ గారు, వెన్నెల కిషోర్ గారు, గెటప్ సీను గారు, ఇలా బోల్డ్ అంతమంది కమీడియన్స్ కూడా ఈ సినిమాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు మే 5వ తేదీ నుంచి. సో ఇంత అద్భుతమైన కాస్టింగ్తో పాటు, టెక్నికల్ వాల్యూస్తో పాటు ఈ చిత్రాన్ని నిర్మించడం మాత్రమే కాదు, మే 5వ తేదీన మన ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా ఇంత అద్భుతంగా మన ముందుకు ఒక సినిమా తీసుకొస్తున్నారు అంటే దాని వెనకాల ఉండేది పీపుల్కి నచ్చే సినిమా తీసే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని చెప్పాలి. సో మరి ఒక్కసారి మన సహ నిర్మాత వివేక్ గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. వివేక్ కూచిపొట్ల గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏది చేసినా, ఏది ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతూ ఉంటుంది, 100 కోట్ల క్లబ్బుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో రామబాణం కూడా అలాంటి ఒక బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ వివేక్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఈ సినిమా వేసవికాలంలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. చాలా ఈజీ బ్రీజీగా ఉంటుంది. అలాగే గోపిచంద్ గారి యాక్షన్ ఎక్కడ మిస్ అవ్వదు. ఆయన యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులందరికీ కూడా ఒక ఫీస్ట్. ఈ సినిమాకి అంటే అద్భుతంగా మాకు సహకరించిన హీరో గారు అండ్ హీరోయిన్ గారు అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ గారు మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఏదున్నా చాలా ఫ్రాంక్గా చెప్తారు ఆయన. సో నాకు ఆయన ఆఫ్టర్ రికార్డింగ్ చాలా కాన్ఫిడెంట్గా మంచి సినిమా అండి, డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని చెప్పారు. సో మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో మిగతా టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. డెఫినెట్గా మంచి విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారు మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా ఈ చిత్రంలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ రోల్లో మనకు కనిపించి అలరించిపోతున్నటువంటి మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ డింపుల్ హైతిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ డింపుల్ హైతి ఆన్ స్టేజ్.
అండ్ రామబాణం చిత్రాన్ని ఇంత అద్భుతంగా రూపొందించి గోపీచంద్ గారితో కలిసి మూడోసారి ఒక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందించి తను అందుకోబోతున్నటువంటి మన డైరెక్టర్ శ్రీవాస్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఆ డైరెక్టర్ కిరణ్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ కిరణ్ గారు ఆన్ స్టేజ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా రామబాణం సినిమాలో లక్ష్మణుడిగా హనుమంతుడిగా మనకు కనిపించబోతున్నటువంటి మన అందరి ఫేవరెట్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. మధు గారిని మరొకసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది ఫోటో ఆప్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారిని ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శేషు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ ఇవ్వము, జస్ట్ ఫోటో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. యా, ఇప్పుడు చైర్స్ అరేంజ్ చేయొచ్చు ప్లీజ్. రండి స్టేజ్ పైకి. యా, సో ముందుగా మన టీమ్ మెంబర్స్ మాటలు విన్న తర్వాత మనం మీడియా Q&Aలోకి వెళ్ళిపోదాము. సో ఎస్, ఫస్ట్లీ ఐ థింక్ మన డింపుల్ హైతి గారి మాటలు వినేస్తే బాగుంటుంది. Okay, requesting everybody to please have your seats on stage. Yeah, so Marika, ఆలస్యం చేయకుండా మన వెరీ టాలెంటెడ్ అండ్ ప్యాషనేట్ డింపుల్ హైతి ఇప్పుడు మాట్లాడేస్తారు. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి ఇంతసేపు వెయిట్ చేసినందుకు. మా రామబాణం May 5th రిలీజ్ అవుతుంది. ఈసారి నేను కొంచెం తక్కువే మాట్లాడతాను. మీరు సినిమా చూసి మీరే చెప్పాలి, మీరే మాట్లాడాలి, ఆడియన్స్ మాట్లాడాలి. విత్ ద గ్రేట్ ప్రొడక్షన్ బ్యాకప్
అలాగే మా శ్రీవాస్ సార్ విత్ హ్యాట్రిక్ కాంబినేషన్ గోపిచంద్ గారితో. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ నేను ఈ సినిమాలో భాగమైనందుకు. భైరవి అనే క్యారెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మే 5th సినిమా చూసి మా సినిమా మీకు నచ్చితే మీరే సమాధానం చెప్తారు. వెయిటింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మేము కూడా వెయిట్ చేస్తున్నాము మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మనందరం రిలేట్ అయ్యే ఒక మంచి ఎమోషనల్ థ్రెడ్తో పాటు బోల్డ్ అని కమర్షియల్ ఎలిమెంట్స్తో రామబాణం చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ శ్రీవాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం, మన మీడియా మిత్రులందరికీ. ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువసేపు నేనే చెప్పాలేమో, అందరూ సైలెంట్ అయిపోయారు ఇక్కడ. రామబాణం, గోపీచంద్ గారు నేను ఈ సినిమా చేస్తున్నామని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక తెలియని పాజిటివ్ వైబ్, హ్యాట్రిక్ కాంబో అని అంటున్నా. అది మాకు ఎంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిందో, ఈ కథని ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలి, లక్ష్యం లౌక్యం మించి కొట్టాలి అనే ఒక కాన్షియస్నెస్ని కూడా ఇచ్చింది. సో ఆ కాన్షియస్నెస్లోంచి వచ్చిన మా హార్డ్ వర్క్, మా స్క్రిప్ట్ వర్క్ అన్నీ కలిపి సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. కొన్ని సినిమాలకి ముందుగా ఎక్కువ మాట్లాడలేము, బట్ ఈ సినిమా అవుట్పుట్ అదంతా చూసాక చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. సో ఈ సినిమాని ఇంత గ్రాండ్ స్కేల్లో చేయటానికి నాకు అవుట్ అండ్ అవుట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే కొన్ని కథలు విన్నప్పుడు ఆ కథ కొంచెం గ్రాండ్ స్కేల్లో చేస్తేనే చాలా బాగుంటుంది అని ఒక ఐడియా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం బడ్జెట్ వైజ్ కొన్ని కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే ఇంకా బాగా వస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి కథలు, అలాంటి సెటప్స్ చేయవలసి వచ్చినప్పుడు మనకి ప్రొడ్యూసర్స్ అని కాకుండా మేకర్స్ కావాల్సి వస్తుంది. సో అలాంటి ఈ కథ మేకర్స్ చేతిలో పడటం వల్ల ఈరోజు ఇంత గ్రాండ్ విజువల్స్ తోటి, మీరు ఆ ట్రైలర్ చూసిన కొన్ని విజువల్స్కే చాలామంది ఫోన్ చేసి చాలా బాగుంది, గ్రాండ్గా ఉందని అంటున్నారు. అంత గ్రాండ్గా చేయడానికి నాకు మంచి టెక్నీషియన్స్ని కూడా ఇచ్చారు. మొదటగా కెమెరామెన్ వెట్రి చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడు నాకు. తనకున్న లైటింగ్ కమాండ్ కానీ, తనకున్న గ్రాండియర్ విజన్ కానీ, అతను చేస్తున్న చాలా పెద్ద పెద్ద సినిమాలు తాలూకా తన ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ సినిమాకి నాకు హెల్ప్ అయినాయి. సో వెట్రి చాలా సపోర్టివ్గా ఈ సినిమాని, అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనగానే ఏదో సింపుల్గా ఒక ఇంట్లో జరిగిపోయే సినిమా కాదండి ఇది గోపీచంద్ గారికి, ఆయన ఫ్యాన్స్కి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అంటే చాలా కొత్తగా ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ రిపీటెడ్గా లేకుండా డిజైన్ చేసుకుని చేసాం. సో దానికి మాకు టెక్నీషియన్ సపోర్ట్ ఫుల్గా దొరికింది. అలాగే మా కిరణ్ గారు ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అంటే ప్రతి మైన్యూట్స్ చాలా క్లారిటీగా వర్క్ చేసామండి. అంటే ఇప్పుడు జగపతి బాబు గారికి దీంట్లో ఒక హోటల్ ఉంటుంది, ఒక ఆర్గానిక్ హోటల్. ఆ హోటల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా డీటెయిలింగ్ వర్క్ చేశారు. అలాగే హౌస్ ఉన్నప్పుడు హౌస్ డీటెయిలింగ్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, కలకటాని మనం ఇక్కడ చేయవలసి వచ్చినప్పుడు దానికి వేసిన ఒక సెట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అంటే రియలిస్టిక్గానే సినిమా జరుగుతుందా అనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి మాకు ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా హెల్ప్ అయింది. అలాగా అన్ని రకాల టెక్నీషియన్స్ తోటి ఈ సినిమా చాలా బాగా చేసాం. అలాగే ఈ సినిమాకి లుక్ బాగా డీసెంట్గా ఉండటం కోసం కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చాలా క్లారిటీ తీసుకున్నాం. కొన్ని కలర్స్, అంటే కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి కలర్స్లోనే డ్రెస్సులు ఉంటే బాగుంటుంది అని చాలా మైన్యూట్గా వర్క్ చేసి కాస్ట్యూమ్ సైడ్ కూడా చాలా కేర్ తీసుకున్నాం. అందుకే మీ గోపీచంద్ గారు చాలా ఫ్రెష్గా కనిపిస్తారు. ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ కలర్స్ కానీ మీరు చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుంది. సో రిఫ్రెష్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో అట్లాగా ఈ సినిమాకి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చాలా గ్రాండ్గా చేసాం. మేము చాలా ఎక్సైట్ అయిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మేజర్లుగా నాకు ఇంటర్వెల్లో క్లైమాక్స్ చాలా హైలైట్ అవుతుందండి ఈ సినిమాకి. అంటే ఒక కథ బాగా సెట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఒక స్టార్ట్, మిడ్, ఎండ్ అని అంటారు. ఈ సినిమాకి ఒక ప్లాట్ పాయింట్ ఫస్ట్ మేము డిజైన్ చేసుకున్నప్పుడే ఒక కథకి స్టార్ట్ ఏంటి, మిడ్ ఏంటి, ఎండ్ ఏంటి అనేది బాగా సెట్ అయిపోయింది. సో దానివల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ,
క్లైమాక్స్ కానీ చాలా కాన్ఫిడెంట్గా చేసాం. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ సీన్స్ వస్తే 100% ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ప్రతి వాళ్ళు ఆ అన్నదమ్ముల మధ్యన అక్కడ వచ్చే కొన్ని ఎమోషన్స్కి కళ్ళంట చిన్న చెమర్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. అలాంటి ఇన్ని ఎమోషన్స్ తోటి చేసిన మా సినిమా ఈ సమ్మర్కి మీ అందరినీ అలరిస్తుంది. డెఫినెట్గా మీరు వెళ్ళి చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ ఉండదు, అలాగే ఎలాంటి ఓవర్ వైలెన్స్ ఉండదు, కావలసినంత ఉంటుంది. మీరందరూ చూస్తారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఎంత సక్సెస్ అయిందో మీరు ఆల్రెడీ చూశారు. అంటే ఈ కథ ఓకే అయిన తర్వాత గోపి గారు మేమందరం కూర్చుని ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్దామని అనుకున్నప్పుడు మా డిస్కషన్స్లో మేము అనుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు యాక్షన్ సినిమా. సో మళ్ళీ అలాంటి సినిమాలు ఎక్కువగా చేసే మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తే కొంచెం రొటీన్ అవుతుందేమో మ్యూజిక్ అనే ఒక ఫీలింగ్ తోటి కొంచెం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి వెళ్తే బాగుంటుందంటే అప్పుడు మాకు మిక్కీ ఐడియా వచ్చారు. సో ఆయన చేసిన ఆ స్టైలిష్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ఎసెప్ట్ అయింది. మీరే చెప్తారు. కొన్ని సినిమాలు చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది అలాంటి ఒక సినిమా అవుతుంది. చాలా మంచి మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే సినిమా ఇది. అలాగే ఈ సినిమాకి ప్రవీణ్ పొడి ఎడిటింగ్. మెయిన్గా సినిమాలో మేము చాలా ఎమోషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ తీస్తున్నప్పుడు కొంచెం సినిమాలకి మాకు కొంచెం లెంత్ ఎక్కువ అవ్వటం, మనం చాలా సినిమాలు చూస్తుంటాం. సినిమా చూసినప్పుడు కొంచెం లెంత్ ఎక్కువైంది, సినిమా బాగానే ఉంది కానీ కొంచెం తగ్గు ఉంటే బాగుండు, ఒక 20 minutes తగ్గిస్తే బాగుండు, ఇలాంటి కామెంట్లు చాలాసార్లు మేము మీడియా మిత్రులు చాలా రివ్యూస్లో రాస్తుంటారు. అవన్నీ మైండ్లో పెట్టుకుని చాలా కాన్షియస్గా ఈ సినిమా లెంత్ కూడా ఎక్కువ లేకుండా చాలా క్రిస్పీగా మీరందరూ ఎంజాయ్ చేస్తూ ఇంకా బోర్ కొట్టించారనే ఫీలింగ్ ఎక్కడా లేకుండా చాలా షార్ప్గా చేసాం. దానికి మా ఎడిటర్ ప్రవీణ్ పొడి కూడా బాగా హెల్ప్ అయ్యారు. అలాగే మన డైలాగ్స్ మధు చాలా నావెల్గా ఉంటాయి. సో అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా చాలా నావెల్గా ఉంటాయి. దాన్ని కూడా మీరు చూసినప్పుడు డైలాగ్ చాలా బాగున్నాయి అని అంటారు. ముఖ్యంగా ఈ సినిమాకి కథ ఇచ్చిన భూపతి రాజా గారు, ఆయన ఎంత సీనియర్ రైటర్ మీ అందరికీ తెలుసు. సో నేను గోపీచంద్ గారు ఈ 2 సినిమాలని మించి ఇంకో సినిమా చేయాలని ఏదైనా కథ కావాలనుకున్నప్పుడు ఆయన ఫ్యామిలీ సినిమాలు చాలా ఎక్కువ చేశారు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలని. నేను భూపతి రాజా గారిని సార్ మీ దగ్గర ఏదో ఒకసారి కథ ఉందన్నారు ఏంటని అడిగితే అప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. ఆ కథ నాకు వెంటనే నచ్చి ఆ ఐడియాను ఒక గోపి గారికి చెప్పడం, మేమందరం కలిసి ఆ సినిమాని ఈ రేంజ్కి తీసుకురావడం జరిగింది. సో భూపతి రాజా గారు ఆ సోల్ ఏదైతే ఉందో అది ఆయన ఇచ్చిన కథలోంచి వచ్చింది. సో అన్ని రకాల ఎలిమెంట్స్ తోటి ఈ సినిమా చాలా ఇదైంది. అలాగే మన టెంపుల్ ఇలాంటి కమర్షియల్ సినిమాలకి ఒక గ్లామర్ చాలా అవసరం. కానీ జనరల్గా ఏం చేస్తుంటారంటే ఏదో కథ జరుగుతూ ఉంటుంది, మధ్యలో హీరోయిన్ వచ్చి సాంగ్స్ పాడి వెళ్ళిపోద్ది అన్నట్టు ఉంటుంది. బట్ ఈ సినిమాకి అలా ఉండదు. డింపుల్ భైరవి క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా కీలకం. టోటల్ కథ జరగడానికే ఆ అమ్మాయి ఒక టర్నింగ్ తీసుకుంటుంది. సో మెయిన్ ప్లాట్ పాయింట్కి కనెక్ట్ అయ్యి ఉన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు సాంగ్ చూశారు, చాలా బ్యూటిఫుల్గా చేసింది. సో డెఫినెట్గా డింపుల్కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. ఖుష్బు గారితో నేను పనిచేయటం చాలా ఫస్ట్ టైం అండి ఇది. కానీ మేము జగపతి బాబు గారి పక్కన చాలా సీనియర్గా ఉండే ఒక మంచి స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ కావాలనుకున్నాం. ఎవరైతే బాగుంటుందని రకరకాల ఆప్షన్స్లో మా ఖుష్బు గారు ఐడియా వచ్చారు. ఈ సినిమాలో జగపతి బాబు గారి పక్కన ఉండే వైఫ్ క్యారెక్టర్ కంటే కూడా గోపీచంద్ గారికి వదిన క్యారెక్టర్గా మేము ఎక్కువ చూసాం ఈ సినిమాని. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన వచ్చే చాలా ఎమోషనల్ సీన్స్ మనల్ని కట్టిపడేస్తే ఆ సీన్స్ చూసినప్పుడు నాకు నిజంగా కొన్ని సీన్స్ లొకేషన్లో షార్ట్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోటి మనకు ఒక చక్కమైన కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. గోపీచంద్ గారి గురించి నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో యాక్షన్ సినిమాల్లో ఇంకా ది బెస్ట్ యాక్షన్ హీరోగా చేశారు, ఫ్యామిలీ సినిమాలో బెస్ట్ ఫ్యామిలీ హీరోగా చేశారు, అలాగే లవ్ సీన్స్లో కూడా అలాగే చేశారు, సాంగ్స్లో డ్యాన్స్లు అలాగే చేశారు. అంటే ఒకే సినిమాలో ఇన్ని వేరియేషన్స్ చూపించినా కూడా ఎక్కడా మనకి హార్డ్గా లేకుండా చాలా జోవియల్గా సరదాగా చేశారు. వాళ్ళ ఎనర్జీ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. సో ఈ సినిమాకి అన్ని రకాలుగా నాకు సహకరించిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నాకు నాజర్ గారు, మా విలన్ తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, అంటే ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ సుబ్లాక్ సుధాకర్ గారు, సో అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది లిస్ట్ అవుతుంది. బట్ ఆలీ గారు, సత్య, గెటప్ శ్రీను,
వెన్నెల కిషోర్, అంటే ఇంక డైరెక్టర్ మాట్లాడేటప్పుడు అందరినీ కవర్ చేయాలి. సో ఇది లెంత్ అయిపోతుంది స్పీచ్. బట్ ఓవరాల్గా ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్కి, అలాగే మా ఆర్టిస్టులకి అందరికీ కూడా, అంటే వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇదేదో హిట్ సినిమా అనే ఫీలింగ్తో పనిచేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. అలాంటి సినిమా ఇది. సో మా అందరికీ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఈ మధ్యన ఆఫ్టర్ కరోనా రకరకాల సినిమాలు వస్తున్నాయి, మారినాయి, జోనర్స్ మారినాయి. కానీ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఎప్పటికీ మన ఫ్యామిలీ ఎమోషన్ ఎలాగైతే మన ఇంట్లో ఉండిపోతుందో, మన ఇండస్ట్రీలో కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. అలాంటి ఒక సినిమా చెయ్యాలని మేము చేసాము. ఇది యాక్చువల్గా గోపి గారు నేను ఒక అవుట్ అండ్ అవుట్ హ్యూజ్ యాక్షన్ సినిమా చేద్దామని ఫస్ట్ కొన్ని డిస్కషన్స్ చేసాం. చేస్తే అప్పుడు ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు యాక్షన్ సినిమాలు బయట ఎక్కువైనా, నేను కూడా వరుసగా చేశాను కదా, మన ఏదైనా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం. సో మన ఆడియన్స్ కూడా మన ఇద్దరు కాంబినేషన్లో సరదాగా ఉండి కలకలకల్లాడే సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. సో ఈ ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు, ఎమోషన్స్ అన్నీ కూడా ఇందాక మధు చెప్పినట్టు కమర్షియల్ సినిమాల్లో అన్నీ కలపాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండా మిక్స్ సరిగ్గా జరగదు. బట్ కొన్ని కథలకి ఆ మిక్స్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. నేను చేసిన ఈ సినిమా 100% అన్ని రకాలుగాను బ్లెండ్ జరిగింది. సో అన్ని రకాలుగాను ఈ సినిమాకి మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఈ మూవీని సపోర్ట్ చేయండి. ఫ్యామిలీస్ అందరూ May 5th థియేటర్కి వెళ్ళి మీరు సినిమా చూస్తే, అరే ఏంటి వీళ్ళు ఎంత చెప్పారు అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు. మీకు సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఎలాంటి వల్గారిటీ ఉండదు. ఈ సమ్మర్కి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా నిలబడుతుంది. ఇంకెవరైనా మా వాళ్ళని ఎవరైనా మర్చిపోతే క్షమించండి, నేను నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు. మొత్తం సినిమా గురించి పూసకొచ్చినట్టు చెప్పారండి. మాకు ఏ డౌట్స్ లేకుండా డైరెక్టర్ అనిపించుకున్నారు యాక్చువల్లీ. అయినా సరే మా హీరో గారు ఏ మాత్రం తక్కువ కాకుండా మాట్లాడతారు. ఇప్పుడు గోపిచంద్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడతాం అంతా చెప్పేశాడు, మాట్లాడటానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్స్ విష్ణుప్రసాద్ గారికి, వివేక్ గారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఏమాత్రం ఒక సినిమాకి ఏం కావాలో ప్రతిదీ సమకూర్చి ఇంత బాగా చేసినందుకు చాలా థ్యాంక్స్. ద సేమ్ టైం వాసు, నేను థర్డ్ సినిమా ఇది. లక్ష్యంకి లౌక్యంకి 7 years గ్యాప్, ఈ సినిమాకి మళ్ళీ 7 years గ్యాప్. సినిమా చేద్దాం అనుకున్న ఫస్ట్ స్టోరీ చెప్తే నాకు అంటే వెరీ హెవీ యాక్షన్గా ఉంది వద్దనుకున్నప్పుడు, అప్పుడు భూపతి రాజా గారి దగ్గర ఒక కథ ఉంది మంచి, అంటే మన రెండు సినిమాలు లక్ష్యమును లౌక్యం 2 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కదా, కొంచెం అట్లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు భూపతి రాజా గారి కథ ఇచ్చారు. ఆ కథ విన్నప్పుడు బాగా నచ్చింది. ఈ కథని నేను చేద్దాం అన్నప్పుడు దాంట్లో ఇంకా మధు, మర్చిపోయే వాసు, నువ్వు అబ్బురవి గారు కూడా దీనికి చాలా హెల్ప్ చేశారు. ఆయన కూడా డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ మొత్తం స్క్రీన్ ప్లేకి కానీ మధు, భూపతి రాజు వీళ్ళందరూ కూర్చొని చేశారన్నమాట. చాలా బాగా వచ్చింది. మిక్కీ జై మీద ఫస్ట్ టైం మిక్కీతో చేయటం. ఈవెన్ సాంగ్స్ నేను ఫస్ట్ అన్ని మెలోడీ సినిమా అంటే లవ్ స్టోరీస్ కదా తను చేసేది అనుకున్నాను. బట్ హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయినాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ది సేమ్ టైం May 5th నా సినిమా రిలీజ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ ఇన్ ద థియేటర్స్. డెఫినెట్గా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం డింపుల్, I think this second movie, she's having a very bright future. She did a very good job in the movie. Thank you very much. Amazing. Thank you so much, sir. And yes, now the house is open for media Q&A. నాగేంద్ర గారు రెడీగా ఉన్నారు. మైక్ పట్టుకొని చాలా చెప్పాడండి, ఆయన అడగండి. శ్రీవాసు గారిని అడగక్కల, మొత్తం వచ్చేసింది. గోపిచంద్ గారు యాజ్ యూ సెడ్, శ్రీవాసు దాదాపుగా సినిమా చూపించలేదు కానీ సినిమా గురించి మొత్తం చెప్పేసాడు. అవును. ఇప్పుడు మీరు ఏంటంటే నార్మల్గా డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే. మీరు సెల్ఫిష్ గా ఉంటారు సినిమా సెలెక్షన్ లో. ఓకే. మీ క్యారెక్టర్ అవనండి, కథ అవనండి, ఓకే, మీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సంథింగ్. ఈ సినిమాకి మీరు జనరల్గా లక్ష్యం లౌక్యం 2 ఫ్యామిలీ డ్రామాలే అవుతూ 3వ సినిమా కూడా ఫ్యామిలీ డ్రామావే చెయ్యాలనుకున్నప్పుడు మీ సెల్ఫిష్నెస్ దాటుకుని ఈ సినిమాలో ఏ పాయింట్ మిమ్మల్ని చేయడానికి పడేసింది? ఒకటి. రెండోది, జగపతి బాబు గారు సినిమాలో ఉన్నప్పుడు ఆయన కూడా లైన్ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ యూ ఆల్సో డూ దట్. ఈ రెండింటిని ఎట్లాగా మీరు అడ్జస్ట్ అయ్యి చేయగలిగారు ఈ సినిమా? వాట్ ఆర్ దోస్ స్పెషాలిటీస్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే వాసు, నేను ఆల్రెడీ మీరు చెప్పినట్టు లక్ష్యం ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ అన్నీ ఉండి ఎమోషన్స్ ఉంటాయి. లౌక్యం ఇట్స్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది మళ్ళీ సినిమా చేద్దామని వచ్చినప్పుడు ఫస్ట్ ఒక యాక్షన్ స్క్రిప్ట్ చెప్పాడు అనమాట.
బట్ ఇట్స్ హెవీ యాక్షన్గా ఉంది. నేను వద్దు వద్దు వాసు, ఎందుకంటే ఆల్రెడీ నేను కంటిన్యూస్ యాక్షన్స్ మూవీస్ చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి చాలా రోజులైంది. ఒక మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్, మంచి ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అప్పుడు భూపతిరాజు గారి స్టోరీ దొరికిందన్నమాట. ఆ స్టోరీ వినగానే నాకు ఆయన చెప్పిన ఆల్మోస్ట్ నాకు ఆయన ఒక 1.5 hour నేరేట్ చేశారు భూపతిరాజు గారు. విన్నప్పుడు యాజ్ అ ఆడియన్గా నేను కూర్చొని వింటున్నప్పుడు, యాజ్ అ హీరోగా నేను విన్న కథను ఎప్పుడు యాజ్ అ ఆడియన్గానే వింటున్నప్పుడు నాకు ఎక్కడ బోరు కొట్ల, ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయి. నేను ఈ మధ్య కాలంలో నేను ఇట్లాంటి ఎమోషన్స్ మంచి ఫ్యామిలీ అంటే నేను చేయలేదు. డెఫినెట్ దాంట్లో మీరు అన్నట్టు జగద్బాబు ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంది. ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. అంటే ఎప్పుడైనా కథకి ఓన్లీ నా పాయింట్ ఆఫ్ లో హీరో కథలు కొన్ని ఉంటాయి, కొన్ని కథలు ప్రతి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దెన్ ఆన్ ది హోల్ స్టోరీ విల్ వర్కౌట్. ఈ స్టోరీ అట్లాంటి స్టోరీ వర్కౌట్ అయింది. అట్లా జగద్బాబు గారిని పెట్టడం జరిగింది. ఆయన కూడా ఒప్పుకోవడం పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ మా ఇద్దరిని చూస్తున్నారు కాబట్టి ఇంతకుముందు బ్రదర్స్గా ఆన్ స్క్రీన్ డెఫినెట్గా ఇద్దరు యాజ్ అ రియల్ బ్రదర్స్లా బాగుంటారని చెప్పి అనిపించి వాసు పెట్టాడు. ఇట్స్ పర్ఫెక్ట్లీ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ మూవీ. వాసు గారు, థ్యాంక్ యూ. వేణు ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సాక్షి తర్వాత 5 years తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? యాక్చువల్ గ్యాప్ తీసుకోమో వస్తుంది అంతే. అంటే నేను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోలేదు. మన సినిమా అయిన తర్వాత నేను ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకోవటం, అవి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వర్కౌట్ అవ్వటం, లోపల ఆ థర్డ్ వేవ్లు రావటం, మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వటం, అలాగా ఇదైంది. బట్ ఇది స్టార్ట్ అయ్యి కూడా మాకు ఆల్మోస్ట్ 1.5 year అయింది. జనరల్గా ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలని హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు అనుకోము. అంటే మన దగ్గర ఉన్న కథలకి ఆ కాంబినేషన్స్, ఆ హీరోలు డేట్లు సెట్ అవునప్పుడు కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇంత లేట్ అవ్వకుండా నెక్స్ట్ ఇమ్మీడియట్గా చేయాలని కథలతో రెడీగా ఉన్నాను. సార్ వాసు గారు, ఈ సినిమా ప్రమోషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి బాలకృష్ణ గారి నుంచి అనుకుంటా. ఆయన ఈ టైటిల్ పెట్టడం జరిగింది కదా, అంటే ప్రీ రిలీజ్కి ఏమైనా ఆయన వచ్చే అవకాశం ఉందా? సినిమా చూపించారా బాలకృష్ణ గారికి? ఆయన నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్? అంటే బాలకృష్ణ గారికి మన సినిమా గురించి ఎంత అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంది. అంటే ప్రీ రిలీజ్ కంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు కొంచెం కొన్ని ఫంక్షన్స్లో అట్లా చాలా బిజీగా ఉన్నారు. మా వివేక్ గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా క్లారిటీ రాలేదు. అది ఇంకా ఆయన కన్ఫర్మేషన్ లేకుండా ముందు చెప్పలేము. ఒకసారి అది ప్లానింగ్లో ఉంది ప్రస్తుతానికి. అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి లా అనేది బాగా కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు రామబాణం కదా ఇది మూడోది. అంటే ఏంటి దాటిపోవడానికి ఏంటి? రామబాణం అంటే రాముడు జగపతి బాబు గారిలాగే ఊహించుకోవాలా? ఆయన వదిలిన బాలమే గోపిచంద్ గారా? లాతో లక్ష్మణుడు ఉంటే రాతో రాముడు ఉంటాడు కాబట్టి ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మేము అంతే. ఇంకా గోపి గారు సార్, ఇది ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొంచెం మైండ్ సెట్ మారింది. చాలామంది ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామాస్ అనేవి కొంచెం అవుట్డేటెడ్ అని, సక్సెస్ రేట్ తక్కువని అంటారు. మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఏ నమ్మకంతో స్టార్ట్ చేశారు? నేను కథను నమ్మి చేశానండి, స్టార్ట్ చేశాను. అంటే ఫ్యామిలీ డ్రామా అంటే మీన్ అంటే కంటిన్యూస్గా ఒక సాడ్ సీన్స్ అట్లా ఉంటాయి, అట్లా ఉండదు ఈ సినిమా. ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ఉంటాయి, ఒక బాండింగ్నెస్ ఉంటుంది, ఒక హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే కంప్లీట్గా సినిమాకు నేనైతే సినిమా ఎందుకు చూస్తానంటే, నేను బయట వెళ్ళి 2.5 hours నేను బయట వరల్డ్ని మర్చిపోవాలి. ఆ 2.5 hours నన్ను కట్టేసిందా, నన్ను గ్రాప్ చేసిందా లేదా, ఆ సినిమా నన్ను ఇన్వాల్వ్ చేయగలిగిందా లేదా అనేది నేను నమ్ముతాను. ఈ కథ నేను విన్నప్పుడు ఆ ఫీల్ అయ్యాను. ఐ థింక్ నవ్వు సినిమా చూసుకున్న తర్వాత డెఫినెట్గా అవుట్పుట్ ఉంది. డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది నాకు. వివేక్ గారు సార్, ఇది రామబాణం వదిలేశారు, ఇంతకే రాముడిని ఎప్పుడు వదులుతున్నారు? టైం ఉందండి. అంటే దసరాకి ఏదన్నా అడుగుతున్నారు ఫ్యాన్స్, మరి దసరాకి ఏదన్నా ప్రభాస్ది ఏదన్నా ఉంటుందా? అది వేరే దాంట్లో చెప్తామండి. గోపి గారు ఎక్కడ అంటే మీరు ఈ సినిమాలో లక్ష్మణుడిగా నటిస్తున్నారు, టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పన్నారు. లక్ష్మణుడు టైప్ ఆఫ్ క్యారెక్టర్, అటేమో ప్రభాస్ గారు రాముడిగా నటిస్తున్నారు. మీరు ఎప్పుడు కలిసి నటించేది? వచ్చినప్పుడు చేస్తా వస్తుంది. గోపి రెగ్యులర్గా మీరు తొలి ఒలుపు సినిమా 2001లో వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది. సో ఇన్నేళ్ల కెరీర్లో హీరోగాను అలాగే విలన్ గాను కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్లు చేశారు. సో ఒక జోనర్ వెళ్ళకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశారు. సో అలా మీ కెరీర్లో మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది అనుకోవచ్చు? అట్లాగే విలన్గా మీకు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి హిందీలో కూడా మీకు బీభత్సమైన మార్కెట్ ఉంది. ఇక్కడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఆ మార్కెట్ని కైవసం చేసుకున్న హీరోల్లో మీరు అగ్రగామిగా ఎంచుకోవచ్చు. గోపీచంద్ మినిమం మన బడ్జెట్లో
80% హిందీ రైట్స్కి మన డబ్బులు వచ్చేస్తాయి, రిటర్న్స్ వస్తాయి అనే ఓపుతోటి మిమ్మల్ని ఎక్కువ అంటే మార్కెట్ కూడా ఉంది. ఎందుకు మీరు పాన్ ఇండియా వైపు మీరు మొగ్గు చూపట్లేదు? అలాగే భవిష్యత్తులో ఒక మల్టీ స్టారర్ సినిమాల్లో మీరు విలన్గా చేసే అవకాశం చూడొచ్చా ఎప్పుడైనా భవిష్యత్తులో? విలన్గా చేస్తాను లేదో తెలియదండి. ప్రస్తుతానికి హీరోగా చేస్తున్నా కదా, హీరోగానే చేయనివ్వండి. బట్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ తెలుగు సినిమానే చేస్తాను, అది తర్వాత డబ్బింగ్ అది వస్తే ఓకే. నేను పాన్ ఇండియాకి అయితే ఇప్పుడు ఏం చేయటం లేదు. మీకు ఆ మార్కెట్ ఉంది కదా, కొంచెం ఎందుకు వెళ్ళట్లేదు అంటున్నా. హిందీ మార్కెట్ హిందీ మార్కెట్ ఉంది సార్. దీనికి విషయం ఏంటంటే మా హిందీ బిఫోర్ యూ వాళ్ళు కొన్నారు సార్, ఓన్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ కొన్నారు. కొన్న వాళ్ళు ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, సార్ మేము హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాము, సో ఇమీడియట్గా మనం దీన్ని హిందీ సెన్సార్ కూడా చేయించాలి అని చెప్పారనమాట. థియేటర్కల్ చేస్తున్నాము అని. సో మీరు అన్న పాయింట్ వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. నిన్న కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 245 థియేటర్స్లో వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. సో మీరు సెన్సార్ అది లేట్ చేయకండి సార్ అని చెప్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. సో అది జరుగుతుంది. గోపి గారు మన సార్ ఇటు మీ కెరీర్ చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చింది. అది ఈ గ్యాప్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఆ సినిమాలకి ఇప్పుడు రామబాణం లాంటి గ్యాప్ ఏం లేదా, గ్యాప్ లేకుండా చేస్తున్నాను కదా. మీరు అంటే మీ ఫ్రెండ్స్ అంతా అలా దూసిపోతున్నారు, ఈ రామబాణంతో మీరు దూసిపోతారా? ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కెరీర్ పరంగా? అన్ని జాగ్రత్తలు పడే తీసుకుంటాం. అది దూసుకెళ్ళిందా లేదని జనాలకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. జనరల్గా గోపి, మామూలుగా ఏ సినిమా కథకైనా దర్శకుడికి కథకుడికి డిస్కషన్ చాలా జరుగుతూ ఉంటాయి. సో అట్లాగా పైగా మీ 2 సినిమాలు హిట్ అయినాయి కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మీకు మీ దర్శకుడికి ఈ సినిమా మేకింగ్ విషయంలో కొంచెం గొడవలు అయినట్టు తెలిసింది. సో అది ఎంతవరకు కరెక్టు? మేము గొడవలు పడే రకం కాదు, మేబీ డిస్కషన్ జరిగింది. బేసిక్ సెట్స్లో మామూలుగా ఏంటంటే ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఈ సినిమా పర్ఫెక్ట్గా ఎక్కడ మిస్ అవ్వకూడదని డిస్కషన్ చేసుకునేటప్పుడు సెట్స్లో సీన్స్ కొంచెం లెంగ్త్ అవుతుంది, సీన్స్ లెంగ్త్ అవుతున్నాయి వాసు కొంచెం తగ్గించుకున్నాం ఇక్కడ. ఎందుకంటే రేపు మళ్ళీ తర్వాత తీసిన తర్వాత ఎందుకు కట్ చేసుకోవటం అంటే తను ఏమనేవాడంటే లేదు సార్ కొంచెం జాగ్రత్త సేఫ్ సెట్ తీసి పెట్టుకుంటే బెటర్ కదా, రేపు మళ్ళీ దీనికోసం అని చెప్పి మొత్తం సెట్ అంతా వేసి అందరు ఆర్టిస్టులు దొరకరు అని చెప్పి కొంత తీయటుందని. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద ఎడిటింగ్ చూసుకునేటప్పుడు కొన్ని ల్యాగ్ సీన్స్ అని తీసి కట్ చేసినాం. అది వాళ్ళే కాదు, వాళ్ళే తీసి చూసుకున్నప్పుడు ఎడిటర్ వాళ్ళు లేదు సార్ ఇక్కడ కొన్ని ల్యాగ్ వెళ్తుంది తీసేసుకున్నాను అన్నారు. దట్స్ వాట్ హ్యాపెన్, దట్స్ ఇట్. అంటే మీరు నిర్మాత కొడుకు డైరెక్టర్ కొడుకు, మీరు ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఏ సినిమాకైనా ఆ జాగ్రత్త మీరు ముందుగానే తీసుకుంటారా? అంటే ఏదైనా నేనైతే ఇప్పుడు వాసుదో కాబట్టి సెట్లోనే మాట్లాడాను, బికాస్ ఎందుకంటే ఆ చనువు ఉంది కాబట్టి. వేరే వాళ్ళతో సెట్లో కూడా మాట్లాడాను. ఏదైనా బిఫోర్ సెట్స్కి వెళ్ళక ముందే స్టోరీ నేను కన్ఫర్మ్ చేసుకుని నచ్చిన తర్వాత వన్స్ ఇంకా ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అని, బికాస్ దట్ ఈస్ నో ఎగ్జిక్యూషన్ నా జాబ్ కాదు. ఆయన ఎలా చెప్తే అలా చేసి వెళ్ళిపోతాను అంతే. వాసు గారు, ఇక్కడ చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. మీరు ఈ ఖుష్బూని ఈ సినిమాలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటిది? ఆమెతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆమె ఇటీవల మాట్లాడుతూ వాసుతో పనిచేస్తే సీనియర్ దర్శకుడు పి వాసుతో వర్క్ చేసినట్టుందని చెప్పారు. దాన్ని మీ కామెంట్ ఏంటి? డెఫినెట్గా హ్యాపీయే ఆవిడ అలా చెప్పడం. నిజంగా ఖుష్బూ గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం అంటే కొన్ని సీన్స్ ఆర్టిస్టులను బట్టే పండుతూ ఉంటాయి మనకి. అంటే ఈ సినిమాలో చాలా సీన్స్ ఏంటంటే సీన్స్ పేపర్ రకమే చదువుతున్నప్పుడు యావరేజ్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ ఆర్టిస్టులు వాళ్ళు చేసిన ఆ పెర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళ ఐస్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వల్ల దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాంటి సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అందులోనూ గోపీచంద్ గారు ఎదురుగుండా వదిన అంటే ఇప్పుడు ఈయనకి వదినలా ఉండాలి, అలాగే కొంచెం మదర్లీ ఫీలింగ్ కూడా కొన్ని సీన్స్లో చూపిస్తూ ఉంటుంది ఆవిడ. సో ఎవరు అనుకుని చాలా ఆప్షన్స్ అనుకున్నప్పుడు ఖుష్బూ గారు ఐడియా వచ్చారు. సో ఆవిడ మాకు ఎవరికీ అంత పరిచయం లేదు, కానీ మన వెట్రి అప్పుడే మన రజనీకాంత్ గారి సినిమా ఆవిడతో కలిసి పనిచేశారు. సార్ ఒకసారి చెప్దామని చెప్పి చెవుడు, కానీ ఆవిడ ఒకసారి కథ పంపించమంది. సో ఆవిడ క్యారెక్టర్ పంపించగానే వెంటనే కనెక్ట్ అయింది, ఆ భువనేశ్వరి క్యారెక్టర్ చాలా బాగుందని. అప్పుడు ఆవిడతో నేను డైరెక్ట్గా వెళ్ళి నేరేషన్ చేసినప్పుడు అసలు ఆవిడైతే అసలు నేను ఫస్ట్ ఆవిడ స్పీచ్లు ఆవిడ బయట ఆవిడ గురించి మనం చూసింది, ఆవిడ సీనియారిటీ చూసి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేము, ఈవిడ్ని మనం చేయగలమా లేదా అన్న టైప్లో ఉన్నాం. బట్ ఫస్ట్ డే ఆవిడ లొకేషన్కి వచ్చిన తర్వాత షాక్ అయిపోయాం మేము. మా సినిమాలో ఆ భువనేశ్వరి క్యారెక్టర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో దానికంటే డబుల్ సాఫ్ట్గా ఉంది. మెయిన్లీ డెడికేషన్ అండి. అంటే ఆవిడ ఒక్కసారి క్యారవాన్లోంచి దిగి లొకేషన్కి వచ్చిందంటే అసలు మళ్ళీ క్యారవాన్కి వెళ్ళదు మధ్యాహ్నం లంచ్ వరకు కూడా. పక్కనే ఉంటారు, ఇక్కడే ఉంటారు, అసలు అందరితోటి చాలా చనువుగా చాలా జోవియల్గా ఉంటారు.
నేను వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులతోటి నాకు ఆవిడ చేసిన వర్కింగ్ స్టైల్ కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ నేను చాలా చాలా ఇష్టపడ్డాను. సో ఆవిడతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీ రామభవనానికి బ్యాక్డ్రాప్గా ఆహార కల్తీ, ఫుడ్ మాల్ ప్రాక్టీస్ చేస్తారు. ఈ నేపథ్యం ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ కథ చేయాలన్నా, ఇద్దరు బ్రదర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏం చేయాలన్నా మనకి ఒక కాజ్ కావాలి. ఒక కాజ్, రకరకాల కాజులు ఉంటే ఆ కాజ్ కావాలి. సో దాన్ని ఇప్పుడు మనకి ఈ కరోనా తర్వాత మనందరిలోనూ ఒక రకమైన ఫుడ్ అవేర్నెస్ వచ్చింది. సో మన ఫ్యామిలీ కథ, ఎమోషన్స్ మనం చెప్తూనే కొంచెం జనానికి ఉపయోగపడే ఏదైనా కొంచెం ఒక విషయం కూడా చెప్పచ్చు. మా కథ అది కాదు, దాని మీద స్పీచ్లు ఉండవు, దాని మీద పెద్ద పెద్ద ఎపిసోడ్లు ఉండవు, కానీ బట్ ఒక పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమాలో చెప్పినప్పుడు కొంచెం అవేర్నెస్ ఉంటుంది కదా, కొంచెం గుడ్ కాజ్ కోసం చేస్తే బాగుంటుందని ఆ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం మేము. డింపుల్ కిలాడి చెప్పండి. కిలాడి నుంచి రామబాణం. సో ఈ మధ్యన డైరెక్టర్లు చాలామంది హీరోయిన్స్ క్యారెక్టర్స్ని డిఫరెంట్గా క్రియేట్ చేస్తున్నారు, కొత్త జానర్లు అట్లా చూపించాలని చేస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దేని గురించి మీరు ఏమంటారు? కొంచెం అంటే రొమాంటిక్గా ఉన్న, అంటే ఫ్యామిలీ సీన్స్ ఉన్నా కానీ మీ క్యారెక్టర్ డిజైన్ ఏ విధంగా ఉంది? అంటే నాకు తెలిసి ఇంతవరకు నేను ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు, నారెల్స్ ఎటువంటి మీకు గ్లిమ్సెస్ కూడా అట్లాంటివి ఏం వదలలేదు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటే సాంగ్స్లో, ఆ తర్వాత మా పోస్టర్స్లో అన్నిట్లో నేను శుభ్రంగానే, మీకు వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ సురేష్ గారికి ఆ టైంకి ఏ పదం వాడాలో తెలియక వల్గర్ అన్నారు. కానీ ఏంటంటే మెయిన్ భయ్యా ఒక్క నిమిషం, అంటే తను కొంచెం చెప్పలేదు కదా, చెప్తే చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్ చూస్తే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అంటే ఈ సినిమా ఒక ట్రెడిషనల్ సినిమా, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి వెస్టర్న్ కూడా నేను వేసుకోనండి, చాలా ట్రెడిషనల్ అని అలాంటి డ్రెస్సులు వేసుకుని ప్రమోస్కి వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఆ సినిమాలో ఆ అమ్మాయి డెప్త్ క్యారెక్టర్ ఏంటో మీకు యాస్టీస్గా అర్థమైపోతుంది. మీతో పాటు వచ్చిన హీరోయిన్స్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తున్న చాలా శ్రీలీల కానీ మన వరుసగా చాలామంది అట్లా ఆ పొజిషన్లో డింపుల్ని ఎప్పుడు చూడొచ్చు అంటే? మీరే చెప్పాలండి. అంటే సినిమా చేయడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత ఆడియన్స్ అప్రిసియేషన్, మీ అప్రిసియేషన్, దాన్ని బట్టే అది నెంబర్ 1 నెంబర్ 2 వాట్ ఎవర్ ఆ నెంబర్స్ మీ నుంచే వస్తుంది. మేం చేయడం యాజ్ అన్ యాక్టర్, ఆ క్యారెక్టర్ ఏంటి, ఈవెన్ కిలాడిలో అయినా లేకపోతే ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి ఏంటి అనేదే ఉంటుంది. ఈ భైరవి క్యారెక్టర్ కూడా మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది చాలా ఒబీడియంట్గా, చాలా కేర్ తీసుకుని చేసిన క్యారెక్టర్, టు బీ ఫ్రాంక్. సో ఇది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో యా. డింపుల్ గారు గోపీచంద్ గారితో ఇది సెకండ్ సినిమా కదా, ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా చేసేటప్పుడు ఆయన నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మీ యాక్టింగ్ కోసం, భైరవి క్యారెక్టర్ కోసం మీరు చేసిన హోంవర్క్ ఏంటి? సార్ కాంప్లిమెంట్ సెకండ్ సినిమా. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్. గోపీచంద్ గారు ఈజ్ అ వెరీ కామ్, కంపోజ్డ్ పర్సన్. నేను మీకు ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, తక్కువ మాట్లాడే మనిషి, బట్ హీ ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్. అలాగే నేను షూట్ చేసేటప్పుడు కానీ, కొన్ని సీన్స్ చేసేటప్పుడు కానీ, సీన్లో కూడా కామ్గా ఉంటారంటే కాదు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఇమీడియట్ ఫ్లిప్ ఉంటుంది. యాక్చువల్లీ నేను అది కట్ అవ్వగానే డన్, హిస్ క్వైట్. సో ఆ ఫ్లిప్ యూజువలీ వెరీ రేర్, నేను ఎప్పుడు ఎవరిని అలా చూడలేదు. ఐ థింక్ అది నేర్చుకున్నాను ఆయన నుంచి. ఇంకా ఆయన కాంప్లిమెంట్ మీరు ఆయన్నే అడగండి. నా వాసు ఇప్పుడు నార్మల్గా ఇది థర్డ్ ఫిల్ము అండ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ హ్యాట్రిక్ పాసిబ్లీ. ఇప్పుడు నార్మల్గా నువ్వు 3 సినిమాలు కాదు 10 సినిమాలు మీ ఇద్దరు కలిసి చేసిన ఇద్దరు అన్కాంప్రమైజింగ్ పర్సనాలిటీస్. నీ హింస నీది, ఆయన హింస అయింది, ఫర్ ది ఫైనల్ పెర్ఫెక్షన్. అసలు ఈ థర్డ్ ఫిల్మ్కి హ్యాట్రిక్ కొట్టాలన్న ఒక ఆలోచన అన్నది ఉన్నప్పుడు మీ ఇద్దరు అసలు ఒకరితో ఒకరు ఎలా జెల్ అయ్యారు? అసలు సీన్లు చేసేటప్పుడు కానీ, సీన్స్ కన్సీవ్ చేసినప్పుడు కానీ, వాట్ వాజ్ ది కెమిస్ట్రీ
that really helped you to come out with this final product today? అంటే ఇలాంటి కథ చేయాలని ఫస్ట్ మేమిద్దరం కలిసే డిసైడ్ అయ్యాం కాబట్టి ఫస్ట్ నుంచి ఈ కథ మీద ఇద్దరికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ సినిమా జరుగుతున్న క్రమంలో మనకి అవుట్పుట్ వస్తున్నప్పుడు లేదంటే ఒక్కోసారి మనం అనుకున్నట్టు కొన్ని సీన్స్ వస్తాయి, కొన్ని రావు, ఇంకా బాగా చేయాలి, కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఎలాగైనా హ్యాట్రిక్ ఎవరికి ఎక్కడ బయట కనిపించినా ఏమంటే హ్యాట్రిక్ అంటుంటే అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ వల్ల మేమిద్దరం అనుకుని అంటే యాక్షన్ ఎపిసోడ్స్ దగ్గర నుంచి అంటే ఎవ్రీథింగ్ మనం డీటెయిలింగ్గా చేయాలని చెప్పని నా లక్ష్యం లౌక్యం కంటే కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను నేనైతే. సో ఇందాక మీరు ఎవరు అడిగినట్టు అంటే డిస్కషన్స్ అంటే ఏముండదండి. ఇప్పుడు ఈ సినిమాలో బ్రదర్స్ ఎమోషన్ మేము చేసాం. దాంట్లో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు మన వాళ్ళు. అంటే రక్త సంబంధం అనేది విడిపోతుందేమో కానీ తెగిపోదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అలాగా ఇప్పుడు మా హీరోలను మేము మాట్లాడుకుంటున్నప్పుడు చనువు మీద మా ఇద్దరిది ఎప్పుడు 14 years ఆల్మోస్ట్ బ్రదర్స్ లాంటి రిలేషన్ మాది. ఇప్పుడు డైరెక్టరు హీరో ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు మాట్లాడరు, అక్కడితో వెళ్ళిపోయి పక్కెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. మాకున్న చనువులు ఏంటంటే ఇంకా ఒక లాంగ్ కొలాబరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది హీరో డైరెక్టర్ నుంచి మించి ఇంకా మామూలు నార్మల్ అయిపోతుంది. ఇది వద్దు, ఇది కావాలి, ఈ స్టైల్ వెళ్ళిపోతుంది. సో అది దూరం నుంచి చూసిన వాళ్ళు వేరేగా అనుకుంటారు. బట్ ఫైనల్గా అయితే ఇంకా అదేం ఉండదు. చాలా ఇద్దరం కూడా ఈ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలి, మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ ఇంకొక సినిమా స్టార్ట్ చేయాలన్న కసితోటే చేసాం ఇద్దరం. శ్రీవాస్ గారు, సార్ ఇంతకుముందు ఇప్పటివరకు అన్నాదమ్ముల కథలు చాలా వచ్చాయి సార్. ఇందాక రైటర్ గారు చెప్పినట్టు చాలా కథలు వచ్చాయి. మీరు కూడా లక్ష్యం అనే సినిమా జగత్ బాబు గారు మన గోపిచంద్ గారు అన్నాదమ్ములుగా నటించారు. ఈ సినిమాలో ఉన్న అన్నదమ్ముల ఎమోషన్స్కి ఆ సినిమాలో ఉన్న అన్నది ఏం డిఫరెన్స్ ఏంటి, వేరియేషన్ ఏంటి? ఈ సినిమాలో కొత్త ఫ్యామిలీ ఎమోషన్స్ ఏం చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది అసలు యాక్చువల్ కదా? అంటే ఇందాక ఎవరో మన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవుట్డేటెడ్ అయ్యాయని ఒక బ్రదర్ ఎవరో ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ ఎప్పుడు అవుట్డేటెడ్ అవ్వండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. మన చిన్నప్పుడు ఒకలాగా అయినాయి పెళ్ళిళ్ళు, మన ఫాదర్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఒకలాగా అయినాయి, మనవి ఒకలాగా అయినాయి, మన పిల్లలు ఇంకోళ్ళు. పెళ్ళిళ్ళు మాత్రం మానరు, చేసే విధానం మారుతుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఒకప్పుడు మన ఫాదర్స్ మనల్ని గంట తిట్టేవారు ఏదైనా తప్పు చేస్తే. ఇప్పుడు మనం రెండు విషయాలు చెప్తాం. మన పిల్లలు కనీసం ఒక మెసేజ్లో కూడా మనం మాట్లాడలేం. ఎలాగైతే మన మైండ్ సెట్లో అవుట్ సైడ్ సొసైటీలో టువర్డ్స్ రిలేషన్స్ మారుతున్నాయో ఆ చేంజ్నే మేము ఇక్కడ చూపించడం జరిగింది. ఒకప్పుడు ఒక ఫ్యామిలీ సీన్ ఉంటే గంటలు మాట్లాడినట్టు ఉండే అప్పట్లో. అంటే అది అవుట్ సైడ్ ఉండేది, అక్కడ రిఫ్లెక్ట్ అయింది. మేము ఆ కాన్వర్సేషన్నే ఇక్కడ మాట్లాడింది తప్పితే మేము ఫ్యామిలీ ఎమోషన్స్ కదా అని చెప్పని ఏదో అవుట్డేటెడ్. ఎందుకంటే మీకు ఇంత కాన్షియస్నెస్ ఉండి లేదంటే బయట నుంచి చూసే వాళ్ళకి అంత ఉంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మాకు రెగ్యులర్గా అదే సెటప్. బయట ఏం జరుగుతుంది, ఏ సినిమాలు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఈ సినిమా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, తిడతారా, మీడియా వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారా, మాకు ఎవ్రీడే ఈ సినిమా ట్రావెల్లో ఎవ్రీడే మాకు రన్ అవుతూనే ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్ ఆ జాగ్రత్తలు తీసుకునే తీసేమో. ఈ అన్నదమ్ముల ఎమోషన్ అనేది ఏంటంటే ఒక 2 different ఐడియాలజీలు ఉన్న ఒక బ్రదర్స్ మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు మాట్లాడుకునే డైలాగులు, ఆ ఎమోషన్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు కాంటెంపరీగా ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మనకి చూసినప్పుడు మనకి అది కొత్త సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. గోపిచంద్ గారు సార్, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడే సెట్స్ మీద తెలిసిపోతుంది కంపల్సరీ బ్లాక్ బస్టర్ అని. అలా ఈ సినిమా చేసినప్పుడు మీకు అంటే ఒక పాజిటివ్ టైటిల్ రాంబాణం అనేది, మీరు కూడా చాలా రోజుల నుంచి ఒక కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా మీకు కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నారు. టోటల్గా ఇప్పుడు ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద? సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఫస్ట్ నేను ఏదైతే కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను, సినిమా అవుట్పుట్ చూసిన డబ్బింగ్లో మొత్తం సినిమా చూసిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ మూవీ విల్ డూ గుడ్. గెట్ కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉంది. గోపి గారు, ఈ సినిమాకి సంబంధించి తేజ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆయన నిన్న ప్రోమో వదిలేరు, ఆయన మీ మీద ప్రశ్నల బాణాలు వదిలేరు. అదేం లేదు, ఎవరో రాంగ్గా కట్ చేసి పెట్టారు. క్వశ్చన్ వేరు, కట్ చేసింది వేరు. అసలు మామూలుగా జరిగింది మామూలు ఇంటర్వ్యూ అది. గోపి గారు యాక్చువల్గా ఒక 20 సంవత్సరాలు హీరో కెరీర్ అంటే నాట్ ఏ జోక్ సార్. అంటే విలన్గా మొదలై ఇక్కడి వరకు వచ్చారు. మీ ప్రయాణంలో కొన్ని సినిమాలు ఆబ్లిగేషన్ వల్ల చేసి ఉంటారు, కొన్ని మీరు నచ్చి చేసి ఉంటారు. బట్ ఏ పరంగా చూసినా మీకు రావాల్సినంత స్థాయి మీన్స్ ఒక రేంజ్ అనేది స్టార్టింగ్తో పోల్చుకుంటే తర్వాత అది రాలేదనేది మీ అభిమానుల్లో ఉన్న ఒక ఇది. అంటే ఈ ప్రయాణంలో మీరు కోల్పోయింది ఏంటి, మీరు గెయిన్ చేసింది ఏంటి, అంటే మీ పొజిషన్ పట్ల మీకున్న సంతృప్తి ఎంతవరకు ఉంది?
అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. అంటే కంటిన్యూస్గా సక్సెస్ ఉండదు, కంటిన్యూస్గా ఫెయిలియర్స్ ఉండదు. అంటే సక్సెస్ వచ్చింది మళ్ళీ ఫెయిల్ అయ్యాం డెఫినెట్గా ఇట్స్ గోన్ బికాస్ ఇట్స్ అ సైకిల్. వీల్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. డెఫినెట్ ఒక టైం అంతే, టైంకి ఒక టైం, ఒక బ్యాడ్ టైం ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ అగైన్ ద న్యూ గుడ్ టైం విల్ స్టార్ట్స్. దట్స్ ఇట్. వివేక్ నేను విశ్వప్రసాద్ గారు అంటే ఇంక మీరే విశ్వప్రసాద్ గారు మీరే కాబట్టి ఆలోచిస్తున్నాను. ఆ పాయింట్ ఆఫ్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. మామూలుగా ఇండస్ట్రీలో నేను ఒక 30 years నుంచి చూస్తున్నారు. రామాయణ నాయుడు గారు లాంటి అగ్ర నిర్మాత కూడా ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా, మధ్య మధ్య సైమెంట్గా ఒక 2 జరిగాయేమో. అలా కాకుండా ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టాపిక్ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్స్ మీడియా, ఇది బాగా వైల్డ్గా వినిపిస్తున్న పేరు. ఒకేసారి దాదాపు 15-20 సినిమాలు అగ్ర హీరోలు, ఓ పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి, ఓ పక్కన ప్రభాస్ తోటి, ఇలా అందరూ అగ్ర హీరోలతోటి వరుసగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇన్ని సినిమాలు చేయటం అది ఎలా సాధ్యమైంది, అది ఎలా చేసుకొస్తున్నారు? రామనాయుడు గారు లాంటి వాళ్ళు కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళారు. ఇలా నేను చరిత్రలో ఎప్పుడు చూడాల ఇన్ని సినిమాలు ఇంతలాగా ఇన్న పెద్ద హీరోలతో ఇంతగా, అది ఎలా సాధ్యమైంది? అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అలా కుదిరిందండి అంతే. అంతకు వచ్చిన ఆడినప్పుడు మరి వాసు గారు ఎలా కుదిర్చారని అడుగుతున్నారు సార్ మిమ్మల్ని వాళ్ళు. ఎలా కుదిరిచారో అడుగుతాను. కరెక్ట్ వాసు, గోపిచంద్ గారు చెప్పండి. చెప్పండి చెప్తాడు. అన్నింటికి సమాధానం చెప్పేస్తాడు ఆయన. ప్రొడ్యూసర్ క్వశ్చన్ ఆయనే చెప్పాలి. వివేక్ గారు ఎలాగో సబ్జెక్ట్ గురించి మాట్లాడరు, ఆయన ప్రొడక్షన్ గురించి అన్న మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ. అంటే పీపుల్స్ మీడియా అనేది ఒక సినిమా కూడా ఒక ప్రోడక్ట్ లాగా రిలీజ్ చేస్తున్నారా అనుకోవచ్చా? బేసిక్గా మొన్న విశ్వ గారు చెప్పారు కదండి, అంటే ఆయన ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ మోడల్లో చేయాలి అన్నది ఇది అంటే బేసిక్ ఐడియా అనమాట. దానివల్ల అలా కుదురుతున్నాయి అంత. ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్కి ప్రభాస్ గారు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే గోపిచంద్ గారికి బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ బ్యానర్లో ఆల్రెడీ ఇప్పుడు సినిమా చేస్తున్నారు. అలా ఏం లేదండి, ఇంకేం అడగలేదు. హలో వాసు గారు, ఈ రామభవనం సినిమాకి ప్రొడ్యూసర్ కాకుండా మేకర్ కావాల్సి వచ్చింది అన్నారు. అంటే ప్రొడ్యూసర్ మేకర్ కాదా? ప్రొడ్యూసర్కి మేకర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ని క్రియేటివ్ డైరెక్టర్స్ అంటారు. అంటే డైరెక్షన్ అంటేనే క్రియేషన్ యాక్చువల్గా. అలాగా మీరే ఇచ్చారు కొన్ని పేర్లు. అలాగా ప్రొడ్యూసర్స్లో కొంతమంది మేకర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ అంటే పద్దులు చూసుకుని చేసేవాళ్ళు, అంటే ఇంత అవుతుంది, ఇంత వస్తుంది, ఇంత మిగులుతుంది అని చెప్పని. మేకర్స్ ఏంటంటే కొంచెం రేంజ్ని పెంచి దాంట్లో ఇంకా ఎక్కువ సంపాదిద్దామని అనుకునేవాళ్ళు. సో అట్లాగా నేను చెప్పాను అనమాట. వాసు, అసలు ఈ సినిమాలో మోస్ట్ కాంప్లికేటెడ్ పార్ట్ ఫర్ ఏ డైరెక్టర్ జగపతి బాబు గారు అండ్ గోపిచంద్ గారు. జగపతి బాబు గారికి ఒరిజినల్గానే ఒక హీరో ఇమేజ్, ఆయన చేసిన సినిమాలు క్యారెక్టర్లు చాలా గార్జియస్ క్యారెక్టర్స్ ఉంటాయి. అట్ ది వెరీ సేమ్ టైం చాలా ఫాలోయింగ్ ఉన్న మ్యాకో స్టార్ గోపిచంద్ గారు. వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడానికి సినిమాలో ఎవరికి తగ్గినా సినిమాకి ప్రాబ్లమే. దాన్ని ఆ ఛాలెంజ్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగావు నువ్వు? వాళ్ళిద్దరు నేచరే. ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్గా సినిమాలోనే కాదు బయట కూడా గోపి గారు అన్నయ్య అంటూ ఉంటాడు. అంటే కొన్ని ఎపిసోడ్స్ మనం రివీల్ చేయలేం, కానీ జనరల్గా మేము కథ రాసేటప్పుడు కొంచెం ఇలా ఈక్వల్ క్యారెక్టర్ అయిన ఉన్నప్పుడు ఈ సీన్లో వీళ్ళు టేక్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళు వీక్ అవుతారేమో, వాళ్ళు తీసుకుంటే అనే సందిగ్ధం వస్తుంది మనకి. ఒక క్రూషియల్ డెసిషన్ మేము ఎవరూ తీసుకోలేని టైంలో గోపి గారు పర్సనల్గా తీసుకుని, లేదు ఈ సీన్లో ఆయన ఎలా రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది, నేను కొంచెం అక్కడ ఇదైనా పర్లేదు అన్నయ్య ఆ క్యారెక్టర్ లేవాలి అని చెప్పని దగ్గరుండి చేయించారు. సో దానివల్ల నాకు ఇంక ఈజీ అయిపోయింది. హీరోయిన్ భైరవి క్యారెక్టర్కి డింపుల్ని తీసుకునేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించారన్నారు. ఆలోచించింది ఏంటి? దాని తర్వాత తనతోటి హోంవర్క్ ఏం చేయించారు? వెనక ముందు ఆలోచించడం ఏం లేదు. ముందు మేము ఒక క్యారెక్టర్కి ఫైనల్ అయిపోయిన తర్వాత కిలాడి సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పటికి. సో బాగుంటుంది కొంచెం అప్పుడు వచ్చిన ప్రోమోస్ చూసాం. బట్ సినిమా చూసిన తర్వాత కొంచెం షాక్ అయ్యాం అందరం. అంటే షాక్ అవ్వడం అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కొంచెం బాగా ఇదిగా చేసింది కదా, బ్రైట్గా గ్లామరస్గా చేసింది. మనదేమో కొంచెం హోమ్లీగా ఉండే క్యారెక్టరు. ఒకవేళ ఆ ఇమేజ్ ఆడియన్స్లో ఎక్కువ వెళ్తే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అవుతుందేమో ఏంటి అని కొంచెం డౌట్ పడ్డాం. ఇప్పుడు గోపి గారు వివేక్ గారు మేము అందరూ ఆలోచించి అసలు ఊరికే మన కాస్ట్యూమ్స్లో మనం అనుకున్న క్యారెక్టర్లు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కొంచెం టెస్ట్ షూట్స్ అన్నీ చేసినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మన భైరవి క్యారెక్టర్కి ఎంఐన్ చేయొచ్చు అని చెప్పని అప్పుడు కంటిన్యూ చేసాం. డింపుల్, మిమ్మల్ని చూస్తే ఇలియాన్ లాగా అనిపిస్తున్నారు. మీకు ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? దీన్ని ఎలా తీసుకుంటారు?
యాక్చువల్లీ నాకు అది చిన్నప్పటి నుంచి వస్తున్న కాంప్లిమెంటే, బట్ ఐఎమ్ హ్యాపీ, అంటే తప్పేం లేదు దాంట్లో, బికాజ్ ఈవెన్ ఐ అడ్మైర్ హర్. సో దాంట్లో యూజువలీ అందరిలాగా లేదు కాదు అని చెప్పట్లేదు. ఐ లైక్ ఇట్. ఇఫ్ యూర్ కంపేరింగ్ మీ టు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యాక్టర్స్కి కంపేర్ చేస్తే తప్పేం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్. చక్కటి బాణాలు బాగా విసిరారు అండ్ మా వాళ్ళు అంతే కామ్ అండ్ కంపోజ్డ్గా ఎదుర్కొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. సో రామబాణం మే 5వ తేదీ నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తుంది అండ్ అతి త్వరలో డెఫినెట్గా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీవాస్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదా? ఓకే, థ్యాంక్ యూ. యా, మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ. ఇదే పాజిటివిటీ మా ఆర్టికల్స్లో కూడా నింపి మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను మీడియా వాళ్ళందరికీ. చాలా ప్లెజెంట్గా జరిగింది. హ్యాపీ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్.